మనం చాలా మందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసినప్పుడు చాలా మంది కపుల్స్ మాకు కూడా ఎంబ్రియో గ్లూ యాడ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, ఎంబ్రియో గ్లూ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఎంబ్రియో గ్లూ అంటే ఒక గమ్ అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఎంబ్రియో గ్లూ అంటే మీడియం అన్నమాట. సో నథింగ్ బట్ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అన్నమాట. సో జనరల్గా ఈ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది ఎక్కడ చూస్తామంటే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అనేది మనకి ఫామ్ అయి యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు మనకి ఈ హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ అనేది అధిక మోతాదులో చూస్తూ ఉంటాం. సో దీని రోల్ ఏంటి అంటే, ఇట్ ఎయిడ్స్ ఇన్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి హైలోనిక్ యాసిడ్ ఎంజైమ్ని మనం ఒక మీడియా రూపంలో మనం ప్రొవైడ్ చేసేదాన్ని ఎంబ్రియో గ్లూ అంటారు. సో జనరల్గా ఈ ఎంబ్రియో గ్లూ అనేది ఎవరికి చేస్తూ ఉంటాం, ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటాం అంటే, సో నాట్ ఓన్లీ అంటే లైక్ చాలా వరకు మనం ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా మందికి డెఫినెట్గా సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్గా ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా రికమెండ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇది డే 3 బేబీస్కి ఇన్సర్ట్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు, లేదా డే 5 బేబీ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. సో జనరల్గా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లానింగ్ చేసేటప్పుడు అంటే ఎంబ్రియోస్ని మనం లోడ్ చేసే కంటే ముందే, ఎంబ్రియాలజిస్ట్ యూజువల్లీ ఎంబ్రియోస్ని లోడ్ చేస్తూ ఉంటారు. సో ఎంబ్రియోస్ని లోడ్ చేయక ముందే 10 minutes ఈ మీడియాలో ఉంచేసి 10 minutes తర్వాత ఎంబ్రియోస్ని క్యాథెటర్లో లోడ్ చేసి ఆ క్యాథెటర్ని మనకు తీసుకొని వస్తారు. సో ఆ క్యాథెటర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఎంబ్రియోస్ని ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో చాలా స్టడీస్ ప్రకారం ఎంబ్రియో గ్లూ యాడ్ చేసినప్పుడు అండ్ ఎంబ్రియో గ్లూ యాడ్ చేయకుండా ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ది సక్సెస్ రేట్స్ చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఎంబ్రియో గ్లూ యాడ్ చేసిన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్స్ అనేది ఒక 5 to 10% ఎక్కువగా ఉంటుంది. సో మన 49లో కూడా మనం ఈ ఎంబ్రియో గ్లూ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఎంబ్రియో గ్లూ యాడ్ చేసిన పేషెంట్స్కి కూడా మేము కూడా సక్సెస్ రేట్స్ అనేది నార్మల్ వితౌట్ ఎంబ్రియో గ్లూ అండ్ విత్ ఎంబ్రియో గ్లూ అనేది కూడా మేము చాలా వరకు డిఫరెన్సెస్ చూసాం. సో ఈ ఎంబ్రియో గ్లూ యాడ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ అట్లీస్ట్ అంటే సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తున్న ప్రతి ఒక్క పేషెంట్కి కూడా యూజువల్లీ we suggest embryo glue అనేది. థ్యాంక్ యూ.